सर्वधर्मस्थापकस्त्वं सर्वधर्मस्वरूपकः आचार्याणां महाचार्यो रामकृष्णाय ते नमः। कालिन्दी पुल्लकमले माधवेन क्रीडारतः ब्रह्मानन्दं नमस्तुभ्यं सद्गुरुं लोकनायकं योगानन्द प्रेमानन्दश्च अन्ये वैद्ये च पार्षदाः सर्वांस्तान् प्रणमाम्यहम्। पूज्य माताजी భక్తులందరికీ నమస్కారాలు। మనం సాంఖ్య యోగంలో ఇంకా శంకర భాషతో కొన్ని మిగిలిన ఇంచుమించు శ్లోకాలన్నీ పూర్తయ్యాయి। ఈ సాంఖ్యయోగం వెలుగులో ప్రత్యక్ష శిష్యుల గురించి మనకి ఈ సమయం వీలైనంత వరకు మనం చూద్దాము। శ్రీరామకృష్ణ శిష్యులందరూ కూడా ఒక ఉచ్చ ఆధ్యాత్మిక స్థరానికి చెందినవారు। మహాపురుష్ మహారాజు ఒకసారి అంటారు, ఒక సన్యాసి శాస్త్రాలన్నీ చదవాలనుంది అని అంటారు। అప్పుడు వారు అంటారు, నువ్వు ఏ శాస్త్రాలు చదువుతావు, మా జీవితాలు చదువు, అదే నీకు చాలు అని చెప్తారు। వీరి జీవితాల్లో మనకి ఒక ఉత్తమ భక్తుడు, ఉత్తమ యోగి, ఉత్తమ జ్ఞాని అన్నీ కనపడతాయి। వీటన్నిటి సమ్మిశ్రితాలు కూడా వీళ్ళ జీవితాలు। అందుకే తుర్యాన్ మహారాజు ఒక చోట అంటారు, కర్మయోగాన్ని నువ్వు సరిగ్గా అనుష్ఠించాలంటే నీకు కొంత ఆత్మజ్ఞానం ఉండాలి అంటారు। అలాగే కర్మయోగం ఫలవంతం అవ్వాలంటే అర్పణ బుద్ధితో చేసినప్పుడే అవుతుంది, అంటే ఈశ్వరార్పిత బుద్ధితో చేసినప్పుడే అది ఫలవంతం అవుతుంది అంటారు। ఈ విధంగా మనకు అన్ని యోగాలు కూడా అవసరం। అయితే ఇప్పుడు మనం ఈ జ్ఞానయోగం ఈ సాంఖ్యయోగం శ్లోకాల్లోకి వెళ్లకుండా ఈరోజు చాలామంది శిష్యులు ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ జీవితంలోని సంఘటనలు మనం చెప్పుకుందాము। అయితే ఈ సంఘటనలు చెప్పుకునేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక జిస్ట్ తెలిసింది కాబట్టి సాంఖ్యయోగంలో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇంద్రియాలని ఏం చేయాలి, అదుపులో ఉంచుకోవాలి, నిగ్రహించాలి, సుఖదుఖాలని సమంగా తీసుకోవాలి, పనులన్నీ ఎలా చేయాలి, నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి। ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకు బలహీనతలు వస్తే అప్పుడు ఏం చేయాలి, ఎలా అధిగమించాలి, కరెక్ట్, నేను ఆత్మని, ఆత్మభావాన్ని ఆపాదించుకోవాలి। ఇది మనం తెలుసుకుందాం। ఇవన్నీ బ్యాక్గ్రౌండ్గా ఉంచుకొని ఇప్పుడు మహర్షుల ఈ శిష్యుల జీవితాన్ని చూద్దాము। ముందుగా తుర్యానంద మహారాజు, ఈయన వేదాంత భావంలో సుప్రతిష్ఠితులు। అయితే ఈ భావం ఒక్క రోజులో సాధించేది కాదు కదా, మనం అనుకోగానే అయిపోయేది కాదు। ఈ భావాన్ని మరలా మరలా మనం గుర్తుకు తెచ్చుకుని అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి। ఈ మహారాజు చిన్నప్పుడు 19-20 సంవత్సరాల వయసు ఉంటుంది। ఈయన వేదాంత గ్రంథాలన్నీ చదువుతున్నారు। ఒకరోజు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తారు। అక్కడ స్నానం చేస్తూ ఉంటే ఏదో తేలుతో వస్తుందడు గంగలోని గట్టు నుండి। చూసిన వాళ్ళందరూ అంటారు, మొసలి మొసలి అందరూ పారిపోయి పైకి వచ్చేసేయండి, గట్టు పైకి వచ్చేయండి అంటారు। అయితే ఈయన కూడా తొందరగా పైకి రావడానికి బయలుదేరుతారు, వస్తారు। 2-3 అడుగులు వేసాక ఆయన అనుకుంటారట, నేను పొద్దునుంచి ఏమీ ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ఈ శరీరం కాదు అని అనుకుంటున్నాను, అయితే ఎప్పుడైతే మరణం అనేటప్పటికీ నాకు ఎందుకు ఇంత భయం వేయాలి అని చెప్పి ఆయన మళ్ళీ గంగలోకి దిగి స్నానం చేస్తూ ఉంటారు। అయితే అదృష్టవశాత్తు అది ఆ మొసలు అటువైపుగా రాలేదు। అయితే ఇదనమాట ఆత్మభావాన్ని, కష్టాల్లో కూడా మనం ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ఆత్మభావాన్ని మనం ఆపాదించుకుంటూ ఉంటే మనకి శక్తి అనేది వస్తుంది। ఈయన రోజుకి 8-9 గంటలు వేదాంత అధ్యయనం చేస్తూ ఉండేవారు। ఇక తపస్సు చేసేటప్పుడు పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ ప్రపంచాన్ని మర్చిపోయి తపస్సులో లీనమవుతూ ఉండేవారు అన్నమాట। ఇలాగ తపస్సు చేస్తున్నప్పుడు శ్రీనగర్లో ఉన్నప్పుడు ఆయన విధానం ఎలా ఉండేదంటే తెల్లవారుజామున లేచి ధ్యానానికి కూర్చున్నారంటే
సూర్యోదయం అయ్యేంత వరకు కూడా ఆ ధ్యానం కొనసాగుతూ ఉండేది. ఆ తర్వాత శాస్త్రాధ్యయనం మొదలుపెట్టేవారు. 11 గంటల వరకు కూడా శాస్త్రాలు చదువుతూ ఉండి 1 గంట మాత్రం అప్పుడు లేచి భిక్షాటన చేసుకోవటం, ఆయన భౌతిక అవసరాలు తీర్చుకోవటం, మళ్ళీ జపధ్యానాల్లో మునిగిపోయేవారట. ఈ విధంగా ఆ సమయంలో ఆయన 8 ఉపనిషత్తులు కంఠస్థం చేశారు అని చెప్తారు. అయితే మనం 2 రోజుల్లో సాంఖ్యయోగం చదివేయడానికి ప్రయత్నిస్తున్నాము. మహారాజ్ అలా కాదు, ఒక శ్లోకం చదివారంటే, ఒక గీతా శ్లోకం ఆయన తీసుకుంటే నెలల తరబడి దాని మీద ధ్యానం చేసేవారట. అంటే ఆ శ్లోకంలో ఉన్న ఆయనకు అనుభూతి అవ్వాలి. ఆ విధంగా ఆయన శాస్త్రాన్ని చదివారు. అందుకనే ఒకసారి ఆయన ఇలా తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం అరణ్య ప్రాంతాలకు దగ్గరగా ఉన్న చోట ఉంటారు. ఒకరోజు రాత్రి ఆయనకి అరుపులు వినిపిస్తున్నాయట. ఒక పల్లెటూరు పక్కనే ఉన్నట్టు నుంచి పులి వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి, తలుపులు వేసుకోండి అని అరుపులు వినిపిస్తున్నాయి. అయితే ఈయన కూడా వెంటనే గుడిసి తలుపుని వేసి ఇటుకలు పెడతారు అడ్డంగాను, అది తలుపు సరిలేదు అని చెప్పి. అయితే వెంటనే ఆయనకు అనిపించింది, ఎందుకు నేను ఇలా చేయాలి అని వెంటనే మళ్ళీ ఆ ఇటుకలు తీసేసి ఆయన ధ్యానంలో కూర్చుండిపోతారనమాట. ఈ విధంగాను ఇంతే కాకుండా ఈయన తర్వాత మన స్వామీజీ ఆయన్ని పాశ్చాత్య దేశాలకి వచ్చి పని చేయమని అడుగుతారు. అక్కడ ఉత్తర కాలిఫోర్నియాలో శాంతి ఆశ్రమాన్ని ఈయన స్థాపిస్తారు. అది 160 ఎకరాల స్థలం అనమాట. అంటే ఎగుడు దిగుడు నేల ఏమీ లేదు అక్కడ. ఈయన వెళ్ళి అక్కడ పని ప్రారంభించాలి. అయితే ప్రతీది కూడా భగవంతుడి మీద భారం వేసి ఆయన అక్కడ ఆశ్రమాన్ని నెలకొల్పుతారు. అయితే ఈ ఆశ్రమంలో ఇల్లు కట్టుకోవడం దగ్గర నుంచి, చెక్కతోటి ఇల్లు నిర్మించుకోవడం దగ్గర నుంచి, వంట దగ్గర నుంచి మొత్తం పనులన్నీ ఆశ్రమవాసులే చేసుకుంటూ ఉండేవన్నమాట. ఇలా ఉన్నా సరే ఆశ్రమానికి ఒక నియమాలు అంటూ ఏమీ లేవు. అంతా కూడా ఆయన ఆచరణే అనమాట నియమం. ఆయన్ని చూసి మిగిలిన వాళ్ళు ఫాలో అవుతూ ఉండేవారు అనమాట. ఈ విధంగా ఆయన ఒక ఆశ్రమాన్ని నడుపుతారు. అలాగే భారతదేశంలో ఉండగా స్వామీజీ నిర్యాణం అయ్యారని బాధతో ఆయన ఇక ఇండియా వచ్చేస్తారు. ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళలేదు, కాలిఫోర్నియా వెళ్ళలేదు. అయితే ఈ ఇండియాలో ఉన్నప్పుడు ఈయన మళ్ళీ ఒక భిక్షాటన చేస్తూ ఈ సన్యాసి జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తారు. ఈయన ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఇంకేమవుతుందంటే ఒక పుండు ఏర్పడుతుంది. అయితే దానికి శస్త్రచికిత్స చేయాలంటే క్లోరోఫామ్ ఇవ్వాలి అని చెప్పి డాక్టర్ని మత్తుమంది ఇవ్వాలి అని చెప్పి చెప్తారు. ఈయన ఏం చేస్తారంటే, నాకే మత్తుమంది అవసరం లేదు, నేను నా మనస్సుని శరీరం నుంచి వేరు చేస్తాను, మీరు శస్త్రచికిత్స చేయండి అని చెప్తారు. ఆ విధంగానే అది అయ్యేంత వరకు కూడా ఆయన అలాగే మనసుని పట్టి ఉంచగలుగుతారనమాట. ఇక చివరిగాను రేపే నాకు ఆఖరి రోజు అని చెప్తారు. చెప్పి ఆ రోజుని అఖండానంద మహారాజు వస్తారు, మహారాజు దగ్గర కూర్చుని ఉంటారు. ఈయన అనవరతం చెప్తూనే ఉన్నారు, బ్రహ్మ సత్యం, జగత్తు సత్యం, జగత్తంతా కూడా బ్రహ్మలోనే ప్రతిష్ఠితమై ఉంది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఈయన రిపీట్ చేస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా అదే రిపీట్ చేస్తున్నారట. ఈ అఖండానంద మహారాజుతో కలిపి అలా చెప్తూ అలా చెప్తూనే ఆయన ప్రాణాలని వదిలివేస్తారు. ఈ విధంగా ఆయన ఏంటంటే ఆయన పేరుకి తగ్గట్టుగా తురీయమైనటువంటి ఆనందాన్ని పొందారు. తురీయ ఆనందం అంటే ఏంటి? మనం ఎప్పుడు కూడా 3 అవస్థలో ఉంటాం. జాగ్రత్త అవస్థ, లేదంటే జాగ్రత్త అవస్థ అంటే మనం ఇప్పుడు వెలుగు నుండి మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం చూస్తున్నది అంతా. తర్వాత స్వప్నావస్థ, మనం నిద్రపోతున్నప్పుడు. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు సుషుప్తి. మనం ఎప్పుడు కూడా ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాం. అయితే యోగి ఏం చేస్తారు, ఈ 3 అవస్థలకి కూడా పైన ఉన్నటువంటి అవస్థను చేరుకుంటారు. దాన్ని తురీయ అవస్థ అంటారు. ఆ ఆనందాన్ని అనుభవించారు. అలాంటి ఆయన పేరుని సార్థకం చేసుకున్నారు తుర్యానంద మహారాజు. ఈయన అనేవారు, మనకి గీతాశ్లోకం ఉంది కదా, క్షుద్రం హృదయ దౌర్బల్యం అని. ఎప్పుడైనా సరే మీకు హృదయ దౌర్బల్యం అనేది వస్తే, అంటే పారమార్థిక జీవితంలో మనం ఈ జీవితం గడుపుదాం, ఆధ్యాత్మిక జీవితం గడుపుదాం అని అనుకున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి వాసనలు అంటే ఏంటి? కోరికలు. అంటే మన క్రితం జన్మలో కానీ ఈ జన్మలో కానీ అనుకున్నాం తీరలేదు, ఇంకా మన లోపలది కోరిక రూపంలో
ఉండిపోయింది. ఇలాంటి వాసనలన్నీ కూడా మనకి అడ్డొస్తూ ఉంటాయి ముందుకు వెళ్ళకుండా. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా అది సాధించలేకపోతాం. ఒక అశక్తత అనేది కలుగుతుంది, బలహీనతలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావో ఆయన సర్వశక్తిమంతుడు కదా, నీకు భయం ఎందుకు? నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావో ఆయనే నీకు శక్తిని ప్రసాదిస్తాడు, ఆయన శరణ వేడు అని చెప్తారు. అలాగే ఒక భక్తుడు అడుగుతారు, శరణాగతి అంటే ఏంటి స్వామి అని అడుగుతారు. అంటే ఆయన చెప్తారు, భగవంతుడు ఎక్కడ ఉంచినా అది నా మంచి కోసమని నువ్వు సంతృప్తితో జీవించడానికి ప్రయత్నించు. ఈ అభ్యాసాన్ని చేయాలి. మన సంకల్పాన్ని భగవత్ సంకల్పంతో ఒకటి చేయాలి. సుఖదుఖాల్ని ఒకటిగా చూడు అని అంటారు. అంటే అప్పుడు ఆయన అడుగుతారు, అయితే ఈ ద్వంద్వాల్ని, సుఖాన్ని దుఃఖాన్ని ద్వంద్వాలు ఉంటాయి, వీటిని ఎలా తొలగించుకోగలం అంటారు. అంటే ఆయన చెప్తారు, ఆత్మజ్ఞానం ద్వారా దీన్ని తొలగించుకోవచ్చు. నువ్వు ఓర్చుకో వీటిని. అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏంటంటే, అందరికీ వస్తాయి సుఖదుఖాలు. అయితే ఎవరైతే జ్ఞానో శాంతంగా సహిస్తాడు, అజ్ఞాని ఏం చేస్తాడు? పెడబొబ్బలు పెడుతూ తనకు తానే ఉన్నదాన్ని ఇంకా దుఃఖాన్ని పెంచుకుంటాడు అని చెప్పి ఇది తులసిదాసు చెప్తారు, అది కోట్ చేసి చెప్తారు. అయితే అడుగుతారు, అయితే శాంతిని ఎలా పొందగలుగుతాము అని. మనకి గీతా శ్లోకాలు ఉన్నాయి కదా, విహాయ కామాన్, తర్వాత ఆపూర్యమాణ వచనం ప్రతిష్టం, 2 శ్లోకాలు చదువుకున్నాం. అవి చెప్పి అంటారు, భగవంతుని ఎంతగా నువ్వు హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో అంతగా నీకు శాంతి కలుగుతుంది అని చెప్తారు. అప్పుడు ఈయన అడుగుతారు, స్వామీజీ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించాలంటున్నారు కదా, మరి ఏ ఇంద్రియాన్ని మొదట నిగ్రహించాలి అని అడుగుతారు. అంటే అప్పుడు మహారాజ్ చెప్తారు, ఈ ఇంద్రియ నిగ్రహం ఎలాంటిదంటే, ఒక ఓటి కొండ ఉందనుకోండి, దానిలో మనం నీరు పోస్తే ఏమవుతుంది? నెమ్మదిగా నీరంతా కారిపోతూ ఉంటుంది. అలాగే నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా ఇంద్రియ నిగ్రహం లేకపోతే నీ జ్ఞానం అంతా అలాగా కారిపోతూనే ఉంటుంది, ప్రాక్టీస్ లేని జ్ఞానం అయిపోతుంది అనమాట అని అంటారు. అయితే నాలుక జన్నేంద్రియం, ఈ 2 మాత్రం చాలా బలవత్తరమైంది, వీటిని నువ్వు నియంత్రించాల్సిందే అని. నిస్సందేహంగా ఇవి చాలా బలమైనవి అని చెప్తారు. అంటే నాలుకంటే వాక్ సంయము, రసం టేస్ట్, ఈ 2 కూడా నిశ్చయంగా చేయాల్సిందే అని చెప్తారు. అయితే రహస్యం ఏంటంటే, నువ్వు తూర్పు వెళ్తున్నావు అనుకో, పడమర నీకు ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. ఆ విధంగా భగవంతుడి వైపు మనం ఎంతగా వెళుతూ ఉంటామో అప్పుడు ఇంద్రియాలు దానంతటవే మన కంట్రోల్లోకి వస్తాయి అని చెప్తారు. శారదానంద మహారాజు చూద్దాము. శారదానంద మహారాజు అంటేనే ఒక స్థిత ప్రజ్ఞుడు అనమాట. మళ్ళీ చాలామంది ఉద్బోధన హౌస్ చూసే ఉంటారు. ఆయన ఒక చిన్న గదిలో కూర్చుని శ్రీరామకృష్ణుల చరిత్ర రాశారు. అది అంతటి మహాగ్రంథము. భక్తులు వస్తూ ఉండేవారు, పైన అమ్మ ఉంటూ ఉండేది, అంత చాలా అక్కడ చూస్తే ఒక రద్దీ వాతావరణానికి దుట్టిందనమాట. అయితే అలాంటి వాతావరణంలో ఆయన కూర్చుని శ్రీరామకృష్ణ చరిత్ర లాంటి మహాగ్రంథాన్ని రాశారు. ఈయన ఒకసారి హృషికేశలో సాధన చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనతో ఉన్నటువంటి భక్తుడితోటి అంటారట, గురుదేవుల అనుగ్రహం వల్ల ఈ రోజు నుంచి నా మనస్సును నా నుండి నేను దూరం చేయగలిగాను అని అంటారు ఆయన. అంటే ఈ చంచలత అనేది ఏదో అది నన్ను ఇంకా ఎంత మాత్రం భ్రమింపచేయదు, నేను కేవలం సాక్షిభూతుణ్ణి అని చెప్తారు. అంటే ఇది ఆత్మభావంలో ఆయన ప్రతిష్ఠితులు అయ్యారు కాబట్టి ఇలాగా చెప్పగలిగారు. ఇది నిజంగానే మన ఆయన జీవితంలో చాలా సంఘటనలు ఇలాగా చూస్తాం అనమాట. ఒకసారి వీళ్ళు ఈ హృషికేశ్లో ధ్యానం చేస్తూ ఉంటే అక్కడికి ఇంచుమించు ఒక 17-20 కిలోమీటర్ల మైళ్ళ దూరంలో కొండల మీద అనమాట నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అది చూడటానికని తుర్యానంద మహారాజు ఈయన వెళ్తారు ఆలయానికి దర్శనానికని. అయితే వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి చీకటి పడిపోతుంది. అది అలా ఎలాంటి కొండల ప్రదేశం అంటే మంచి దట్టమైన అడవులన్నీ ఉంటాయి. ఆ లోయలోకి ఎక్కడో గంగానది ప్రవహిస్తూ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ వన్యం మృగాలన్నీ ఉంటాయి, అడవి జంతువులంతా. అలాంటి ప్రదేశం. వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడిపోయింది కదా, దారి తప్పిపోతారు. అప్పుడు ఇద్దరు అనుకుంటారు, సరే ఒకే దారిలో వెళ్తే మనకి ప్రమాదం వస్తే ఇద్దరం ప్రమాదంలో పడతాము, దానికంటే ఇద్దరు 2 మార్గాల్లో వెళ్ళిపోదాం, వెళ్తే
ఒకళ్ళనికొకళ్ళు వెతుక్కుంటానికైనా ఉంటుంది, ఎవరైనా సేవ్ అయితే అని అనుకుంటారు అని ఇద్దరు విడిపోయి ప్రయాణం చేయడానికి వెళ్తారు. తుర్యాన్ మహారాజు నెమ్మదిగా ఆయనకు ఒక ఆశ్రమం కనబడుతుంది, దోవలు అలా వెతుకుంటూ వస్తుంటే అక్కడ ఉంటారు. మర్నాడు ఉదయమే ఆయన లేచి ఈయన కోసం వెతకడం మొదలుపెట్టారు శారదాన్ మహారాజు. ఈయన వెతుకుంటూ వెళ్తుంటే దూరంగా ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఆయన ధ్యానం చేస్తున్నారు శారదాన్ మహారాజు. అక్కడికి వెళ్ళి అంటారు, ఏంటిది నువ్వు ఇక్కడే ఉండిపోయావు ఎందుకు అని అంటే ఆయన అంటారు, చూడు మరణం అనివార్యమైనప్పుడు మనం చేయవలసిందేంటి, భగవంతుడు నామం చెప్పేసడం కదా, ఇంకా నేను ఎందుకు దారి వెతకడం ఎందుకు అనిపించింది, అందుకు ఈ కొండ శిఖరం మీద ఇక్కడే కూర్చొని ఉండిపోయాను అని చెప్తారన్నమాట. అలాగే ఈయన స్వామీజీ ఈయన కూడా విదేశాల్లో వర్క్ చేయడానికని పిలుస్తారు. ఈయన ఇంగ్లాండ్కి వెళ్తూ ఉంటారు. ఆ ఓడ తుఫాన్లో చిక్కుకుంటుందన్నమాట. అందరూ కంగారు పడిపోతారు, ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా అటు ఇటు పరుగులు పెడుతున్నారు. ఈయన మాత్రం అలాగే కూర్చుని ఉంటారు. ఆయన అంటారు, ఈ టైంలో నా మనసు ఎలా ఉందో తెలుసా, దిక్సూచిన అయస్కాంతం ఎప్పుడు కూడా నార్త్ని చూపిస్తూ ఉంటుంది, అలాగే నా మనస్సు కూడా స్థిరంగా ఉంది అని చెప్తారు. అలాగే మనం కోపాన్ని కూడా స్థితప్రజ్ఞుడు అధిగమిస్తాడని చెప్పుకున్నాము. ఒకసారి ఏమవుతుందంటే వంటవాడు రామకృష్ణుని గుడిలోకి వెళ్ళినప్పుడు ఆ బురద కాళ్ళతోటి వెళ్తారు. ఆ చారికలు అయ్యాయి అన్నమాట. అది చూసి ఈయనకు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి గట్టిగా అరుస్తారు, ఎవరి పని చేసింది ఇక్కడికి రమ్మనండి అని చెప్పి గట్టిగా అరుస్తారు అనమాట. ఈయన ఎప్పుడు కోపం తెచ్చుకోరు. అలాంటిది ఈయన అరుస్తున్నారంటే అమ్మో ఈరోజు ఏమైందో ఈ వంటవాడు కానీ అనుకుంటారు అందరూ. వంటవాడు భయంతో ఉడికిపోతూ దగ్గరకు వచ్చాయట. ఆయన ఒకసారి అలా చూసి సరే వెళ్ళు అన్నారు, అంతే అనమాట ఆయన అన్నది. అంటే అంత కంట్రోల్ అనమాట ఆయనకి ఉండేది. ఈ విధంగా ఈయన జనరల్ సెక్రటరీగా చేస్తారు రామకృష్ణ మిషన్కి, స్వామీజీ నియమిస్తారు. ప్రతిదీ కూడా ఎప్పుడు తొందరపాటు అనేది లేదు ఆయన నిర్ణయంలో. అన్ని వైపుల నుంచి ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకునేవారు అనమాట. ఎంతో నిరహంకంగా ఉండేవారు. అమ్మ ద్వారపాలకుడు నేను అని చెప్పుకునేవారు ఇప్పుడు. అలాగే ఇక మానాలు ఎవరు నన్ను గౌరవించలేదని ఎప్పుడూ ఈయనకి లేదనమాట. అప్పటి రోజుల్లో రామకృష్ణ మిషన్లో దేశభక్తులైనటువంటి చాలామంది యువకులు కూడా జాయిన్ అవుతూ ఉండేవారు. వాళ్ళ మీద పోలీసు నిఘా ఉంటూ ఉండేది. వీళ్ళు అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి కనిపించి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పి వస్తూ ఉండాల్సి వస్తుంది. అది చెప్పడానికి శారదాన్ మహారాజు వెళ్ళేవారు అనమాట, పెద్ద ఆయన కాబట్టి. ఆయనతో పాటు ఈ ఆత్మప్రకాశానంద మహారాజు కూడా వెళ్తారు. వాళ్ళందరూ కూడా అప్పట్లో ఈ పోరాటంలో పాల్గొన్నవాళ్ళు అనమాట. అయితే ఆ పోలీస్ అధికారి ఏం చేస్తాడు, కనీసం కూర్చోమని కూడా అనకుండా ఎన్నో రకాల ప్రశ్నలు చాలా చులకనగా మాట్లాడుతూ అడుగుతాడు అనమాట. ఈయన అన్నీ అలాగే చేతులు కట్టుకుని సమాధానాలు చెప్పి వస్తారు. ఈ దోవలైనకి చాలా బాధేస్తుంది. ఈ ఆత్మప్రకాశానంద మహారాజ్ అంటారు, మహారాజ్ మీరు ఇంత పెద్ద అయినా ఒక సంఘానికి మీరు కార్యదర్శి, అసలు ఎంత కొంచెం కూడా కూర్చోమని కూడా అనుకున్నా ఎంత చులకనగా మాట్లాడారు, నాకు చాలా బాధేసింది. మా గురించి మీరు ఇలాంటి ఒక స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అని అంటారు. అప్పుడు అంటారైనా, నా తనువు మనసు అన్నీ నేను గురుదేవులకు అర్పించేశాను, ఇక మానవమానాలంటి ద్వంద్వాలేవి నాకు లేవు అని చెప్తారనమాట. అలాగే ఇంకొకసారి బ్రిటిష్ గవర్నర్ అప్పుడు ఆయన బేలూరు మఠం చుట్టానికి వస్తారు. ఆయన్ని దేవాలయంలోకి తీసుకెళ్తున్నప్పుడు బూట్లు విప్పాలి అది వాళ్ళకు ఉండదు కదా, చేపల్లోకి అలాగే వెళ్ళిపోతారు. ఈయన వస్తుంటే ఈయన ఎదురెళ్ళి ఆయన బూట్లు విప్పడానికి వెళ్తారు. అంటే ఎలా అనమాట, అది ఒక నిరాడంబరత, ఒక స్నేహశీలత అనమాట. చాలా న్యాచురల్గా ఆయన వెళ్ళి ఇప్పబోతారు. ఆ ఆఫీసర్ ఈయన ప్రవర్తనకి చాలా ముగ్ధులైపోతారు అనమాట. ఈ విధంగా ఉండేవారు. ఇక ఎప్పుడు అనేవారు, పని చేయటం దైవారాధనతో సమానం. నేను ఎప్పుడు ఏ పని చేసినా సరే నా మనసులో రామకృష్ణులు స్వామీజీ ఉంటారు, వాళ్ళని తలుచుకునే నేను పనిచేస్తాను అని చెప్తూ ఉండేవారు. నిఖిలానంద స్వామి ఆయన స్మృతుల్లో రాస్తారు, శారదానంద మహారాజుని ఎప్పుడు తలుచుకున్నా నాకు గీతా శ్లోకాలు గుర్తొస్తాయి. అదేంటి, ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం, తెలుసు కదా. ఒక సముద్రంలోకి నదిలోని ఎంత నీరు వెళ్ళినా అది ఎలా కదలకుండా ఉంటుందో అలాగా జ్ఞాని అయిన వ్యక్తిలోకి ఎటువంటి కామవాసనలు కానీ ఏమి కానీ అతన్ని విచలితం చేయవు అని చెప్తారు. ఇలాగా
శ్రీరామకృష్ణుని ఈయన ఒకసారి అడుగుతారనమాట. ఆ రోజు శ్రీరామకృష్ణ ఆయన దగ్గర ఉన్న శిష్యులందరినీ మీకు ఏం కావాలి అని అడిగి ఆ ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తారు వారికి దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు. ఈయన కూడా అడుగుతారు, నీకు ఏ దేవుడిని దర్శించాలని అని అడుగుతారు. అని అడిగితే ఈయన అంటారు, నాకు ఏ దేవుడిని దర్శించాలని లేదు, అందరిలోనూ ఆ భగవంతుడిని చూడాలని అని అంటారు. అంటే శ్రీరామకృష్ణ అంటారు, అది చివరి మెట్టు అని అంటారు. అయితే నాకు అదే కావాలి, దానికంటే ఇంకా మించిన ఆనందం నాకు ఏది వద్దు అని అంటారు అనమాట. అంటే శ్రీరామకృష్ణ అంటారు, నువ్వు అది సాధిస్తావు అని చెప్తారు. చివరి రోజుల్లో ఒక భక్తుడు స్వామీజీని అడుగుతారనమాట, ఈ శారదానంద మహారాజ్ని, మహారాజ్ మీరు మమ్మల్ని అందరినీ ఎంతగా ప్రేమిస్తున్నారు అని అడుగుతారు. అంటే ఆయన ఏం మాట్లాడరు. తర్వాత నెక్స్ట్ రోజు బేలూరు మఠానికి వెళ్తారు. రామకృష్ణుని దర్శించుకుని వచ్చాక ఆ సన్యాసితో అంటారనమాట, చూడు నేను నిన్న రామకృష్ణుని దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాను, నేను ఎందుకు వీళ్ళందరినీ ఎంతగా ప్రేమిస్తున్నానని. అప్పుడు రామకృష్ణుడు ఏం సమాధానం చెప్పారో తెలుసా, వీళ్ళందరిలోనూ నువ్వు నన్ను చూస్తున్నావు అని చెప్తారనమాట. ఇలాంటి స్థితప్రజ్ఞుడైనటువంటి యోగి శారదానంద మహారాజు. ఇక బ్రహ్మానంద మహారాజు 1-2 సంఘటనలు చెప్పుకుందాము. ఈయన బృందావనంలో తపస్సు చేస్తూ ఉంటారు. బ్రహ్మానంద మహారాజు తపస్సు చేస్తుంటే ఒక ధనికుడు చూస్తాడు, ఈయన మహాయోగిలో ఉన్నారు అని చెప్పి ఒక కంబళి తీసుకొచ్చి ఆయనకి కప్పి దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఆయన అలాగే ఉన్నారు, ఆయన ధ్యానమయం చేసుకుంటున్నారు. అది దూరం నుంచి ఒక దొంగ గమనిస్తాడు, వచ్చి ఆ కంబళి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన మాత్రం రెండింటికి ఒకే విధంగా నవ్వుకుని అలాగే కూర్చుని ఉంటారు అన్నమాట. అలాగే ఈ పరివ్రాజక దశలో ఉన్నప్పుడు ఇంకొకసారి తుర్యానంద మహారాజు ఈయన ఉంటారు. అక్కడ అక్కడ రాణి అనమాట, ఆమె వీళ్ళని చూసి చాలా ఆకర్షితమవుతుంది. చాలా తినుబండారాలు అవి వచ్చి ఉండమని చెప్తారు. వీళ్ళు అంటారు, మేము రాము, ఇక్కడే ఉంటాము అని చెప్తారు ఆతిథ్యం తీసుకోవడానికి. అందుకని ఆవిడ ఏం చేస్తారంటే ఆవిడే తీసుకొచ్చి తినుబండారాలన్నీ ఇస్తారు. అయితే అది తీసుకుని తినిపోతే స్వీట్ అందులో ఒక బంగారు నాణ్యం ఉంటుందన్నమాట. వెంటనే బ్రహ్మానంద మహారాజు తుర్యానంద మహారాజుకి చూపించి సైగ చేస్తారు, ఏంటి అని. అంటే ఆయనే సైగ చేస్తారు, అక్కడ పెట్టేసేయండి అని. ఇద్దరు వెంటనే లేచి వెళ్ళిపోతారు. అంటే ఏ లోపాలు కూడా వాళ్ళని ఆకట్టుకునేవి కాదనమాట. వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలేసి మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. ఇలాగా ఇంకా అహంకారం ఉండకూడదు అని ఒకసారి ఏం చేస్తారంటే విశ్వనాథుడి కాశీకి వెళ్తారు. కాశీలో విశ్వనాథుడి ఆలయానికి వెళ్తారు. అక్కడ చూస్తున్నారు, అందరూ క్లీన్ చేస్తున్నాడు ఒక అబ్బాయి. ఈయన అనుకుంటారు, విశ్వనాథుడు సాక్షాత్ ఇక్కడ ఉన్నారు, ఈయన సేవనం చేసుకుందాము అని అనిపించి ఆ ఊడ్చి ఆయన్ని చీపురు అడుగుతారు. ఈయన బేలూరు మఠానికి ప్రెసిడెంట్. ఆ అబ్బాయి ఇవ్వనంటాడనమాట. ఇవ్వనంటే ఒక నాణ్యం తీసి ఆయన చేతులు పెట్టి బతుకు చీపురు ఇవ్వని అతను ఇస్తాడు. 1 గంట సేపు ఆలయం అంతా క్లీన్ చేస్తారండి. ఆయన క్లీన్ చేసి అని అంటారు, నేను ఎంతో ఆనందాన్ని అనుభవించాను అని చెప్తారు. అలాగే ఈయన చివరి రోజుల్లో ముందు రోజు ఆయన కృష్ణ ధ్యానంలో దేహాన్ని విడిచారు. అయితే ముందు రోజు శారదానంద మహారాజుని పిలిపించి చెప్తారు, చూడు నా బ్రహ్మజ్ఞానం అంటే ఆయనకి కలిగిన జ్ఞానాన్ని ఉద్దేశించి చెప్తున్నారు, వేదాంత జ్ఞానంతో కలిసిపోతుంది అని చెప్తారు. చెప్పి అంటే శారదానంద మహారాజు ఏం చేస్తారు, ఆయన ఎలాగైనా కిందకి తీసుకురావాలని, మహారాజ్ మీరు కొంచెం నిమ్మరసం తాగండి అని చెప్పి అంటారు. ఆయన అంటారు, ఈ నిమ్మరసాన్ని తీసుకొచ్చి ఈ బ్రహ్మ నోట్లో పోయండి అంటారు. అంటే ఆయన అని చెప్పి నెమ్మదిగా ఆయన అనుభూతిని ఆవృత్తి చేస్తారనమాట. బ్రహ్మ సత్యస్వరూపం, విశాల సాగరం, సత్యం బ్రహ్మ అంటూ ఆయన అదే ఆవృత్తి చేస్తూ ఉంటారట. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనసులో ఎంతో ప్రశాంతంగా అనిపించేటప్పుడు ఆ విధంగాను. అలాగే ఇంకొక మహారాజు రామకృష్ణానంద మహారాజు. ఈయన ఎంత కర్తవ్యనిష్ట అనమాట, ఒక కర్మయోగి. ఎంత భక్తులు అంత కర్మయోగి. ఈయన శ్రీరామకృష్ణుడు ఉన్నప్పుడు దంటి పెట్టుకుని సేవలు చేస్తారు. ఆయన నిర్యాణమయ్యాక కూడా 10 సంవత్సరాలు ఆయన అస్థికులు అందరూ కూడా తీర్థయాత్రలకి వాటికి వెళ్తారు. ఈయన మాత్రం బారానగర్లో ఆలంబజార్లో అస్థికులను పెట్టుకుని
గురు మహారాజే ఉన్నట్టుగా పొద్దున్నే లేచి వేప పుల్ల పెట్టడం దగ్గర నుంచి రాత్రి శయనం ఇచ్చేదాకా కూడా మొత్తం సేవంతా ఆయన చేసేవారు. ఆయన ఉన్నారు అక్కడ అనుకుని సేవించేవారు అనమాట. ఇలా 10 సంవత్సరాలు ఆయన సేవ చేస్తారు. ఎప్పుడైతే స్వామీజీ ఆయన పిలిచి నువ్వు మద్రాసు వెళ్ళాలి, అక్కడ పని చేయాలి అని అంటారో ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే మద్రాసుకు వెళ్తారు. అయితే అక్కడ మద్రాసులో మళ్ళీ చివరి వరకు తన చివరి వరకు కూడా ఆయన మద్రాసులో గడుపుతారు అనమాట. ఈయన ఏం చేస్తారు, మొత్తం పల్లెలు వెళ్ళిన కొత్తలో అక్కడ వాళ్ళకి బిల్డింగ్ లేదు, వర్కర్స్ లేవు, డొనేషన్స్ అంతగా ఉండేవి కాదు. మొత్తం అంతా కూడా ఆయన పని ఆయనే చేసుకునేవారు అనమాట. ఉదయం నుంచి ఎప్పుడు కూడా అయినా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఇదే అంటూ ఉండేవారు. ఒకరోజు ఈయన ఏమవుతుందంటే మధ్యాహ్నం తరగతి తీసుకోవాలి, క్లాస్ ఉంది. అప్పుడు కొంచెం కొంచెంగా వర్షం పడుతుంది అనమాట. అయినా సరే ఆయన క్లాస్ తీసుకోవాలని వేరే చోట ఉంటుంది, అది జార్జి టౌన్లో. ఆ క్లాస్ తీసుకుంటానికి వెళ్తారు, కూడా బ్రహ్మచారి ఉంటారు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి ఎవరు భక్తులు రాలేదు, వర్షం పడుతుందనేమో అని. ఒక పావు గంట వేచి చూస్తారు, ఎవరు రాకపోయేటప్పటికి ఆయన అక్కడ కూర్చుని 1 గంట క్లాసు ఎప్పుడు ఎలా చెప్తారో అలాగే 1 గంట క్లాస్ చెప్పేసుకుంటారు. తిరిగి వస్తుంటే ఈ బ్రహ్మచారి అంటారు, మహారాజు ఎవ్వరూ లేరు కదా, అంతసేపు చెప్పవలసిన అవసరం ఉంది, కొద్దిసేపు చెప్పినా సరిపోతుంది కదా, ఒకవేళ మీరు చెప్పాలనుకున్నా అంటారు. ఆయన అంటారు, చూడు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను, నేను చేస్తానని, నాకు చెప్పుకున్నాను నేను అని చెప్పి అంటారనమాట. ఆ విధంగా కర్తవ్యాన్ని నిర్వహించేవారు. స్వామీజీ చిత్రపటం ముందు నుంచుని ఆయన ప్రార్థించేవారట, ఏమని, నేను మీ ఆజ్ఞ పాటిస్తున్నాను, నాకు గర్వం కానీ అహంకారం కానీ నాలో కలగకుండా చూడండి, ఈ పేరు ప్రఖ్యాతులు కానీ వ్యామోహం కానీ ఇవేమీ లేకుండా నేను ఒక పనిముట్టులాగా మీ పని చేయాలి అని చెప్పి స్వామీజీ దగ్గర ప్రార్థన చేసేవారట. ఈయన ఒకసారి త్రివేంద్రం వెళ్తారు, అక్కడ పద్మనాభ స్వామి గుడికి వెళ్తారనమాట. అయితే ఆ గుడిలో ఈయన గర్భముద్రలోకి వెళ్ళబోతారు. గుడి పూజారులు వెంటనే అరుస్తారు, నువ్వు బ్రాహ్మణుడు, ఎవరు నువ్వు లోపలికి వస్తున్నావు అని అరుస్తారు. ఈయన చాలా ప్రశాంతంగా గంభీరంగా ఒక సంస్కృత శ్లోకం చదువుతారట. దాని మీనింగ్ ఏంటంటే, నేను మానవుణ్ణి కాదు, దైవాన్ని కాదు, యక్షుణ్ణి కాదు, బ్రాహ్మణుని కాదు, క్షత్రియుణ్ణి కాదు, వైశ్యుణ్ణి కాదు, శూద్రుణ్ణి కాదు, బ్రహ్మచారిని కాదు, గృహస్థుణ్ణి కాదు, వానప్రస్థుణ్ణి కాదు, సన్యాసిని కూడా కాదు, నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని, ఆత్మని నేను అనే మీనింగ్ వచ్చేటట్టు ఆయన శ్లోకం చదివేటప్పటికి వాళ్ళందరూ ముగ్ధులైపోతారన్నమాట. వెంటనే ఆయన్ని వదిలివేస్తారు. ఈ విధంగా మనం రామకృష్ణ మహారాజు జీవితం చూస్తాము. ఆయన ఒకరు అడుగుతారు, ధ్యానం అనేది ఎలా అభ్యసించాలి అని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు, ధ్యానం అంటే పరిపూర్ణ ఆత్మత్యాగం, నేను అనే భావన పూర్తిగా పోవాలి, అప్పుడే ధ్యానమైనట్టు. నీలో ఉన్న భగవంతుడి ప్రకాశం ముందు ఈ అహం చాలా తక్కువైంది, ఈ ప్రకాశం చాలా తక్కువ, అంటే ఈ జీవాత్మ ప్రకాశం. భౌతిక ఇంద్రియాల ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోలేము. సృష్టికర్తను చూడాలంటే మనస్సు ఇంద్రియాల నుంచి దూరం అవ్వాలి. ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడు ఎటు వెళ్తూ ఉంటాయి, సృష్టి మీదకే వెళ్తూ ఉంటాయి. అందుకని అది వదిలితేనే, ఇంద్రియాలను నిగ్రహించుకుని మనస్సు లోపలికి పంపితేనే నువ్వు భగవంతుని చూడగలుగుతావు, అప్పుడే ధ్యానం సిద్ధిస్తుంది అని చెప్తారనమాట. ఈయన చివరి రోజుల్లో సమాధి గీతం వింటారు. అమ్మని చూడాలనుకుంటారు, అమ్మ జయరాంబాటిలో ఉంటారు, రాలేకపోతారు. ఈయన బాగా అస్వస్థులని మద్రాసు నుంచి కలకత్తాకి తీసుకువెళ్తారు చివరి రోజుల్లో. అయితే అమ్మని చూడాలని అనుకుని చూడలేకపోతున్నాను బాధ ఉంటుంది. అమ్మ ఆయనకి దర్శనమిస్తారు. అప్పుడు ముందు రోజు రాత్రి అన్నమాట అమ్మని దర్శించుకుని, ఇంకా నాకు ఈ మాయ అంతా పోయింది, అమ్మ అనుగ్రహం నాకు దొరికింది అని చెప్పి ఆ ఒక పాట రాయించి ఆ పాటనే రోజంతా పాడించుకుంటారు. ఆ తర్వాత చివరిగా 3 గంటల్లో ఆయన సమాధి గీతం చదివించుకొని అది వింటూ 3 గంటల సమాధిలో ఉండిపోయి ఆయన భూమధ్యంలో దృష్టి పెట్టి ప్రాణాన్ని వదిలేస్తారన్నమాట. ఇక శివానంద మహారాజు, అయితే ఇప్పుడు శివానంద మహారాజుకి మీరు చెప్పాలి, నేను ఇన్సిడెంట్ చెప్తాను, మీరు శ్లోకాలు చెప్పాలి. ఒకసారి ఒక భక్తుడు మహారాజుని అడుగుతారు, మీకు వయసు ఎంత అని. ఇప్పుడు మహారాజు అంటారు 70-72 ఏళ్ళు ఉండొచ్చేమో అని అంటారు. ఆ సన్యాసి అంటారు, అయితే నాకంటే మీరు 3 రెట్లు పెద్ద అని అంటారు. ఆ ఒక్క మాట సరిపోయింది ఆయనకి. ఆయన అంటారు,
3 రెట్లు ఏంటి, నేను అనాది కాలం నుంచి ఉన్నాను, అనాది, అనంతం, నిత్యం, అజరం, అమరం, ఆత్మ నేను అని అంటారు. ఈ ఆత్మ అందరిలోనే ఉంది, ఇలా లెక్క కట్టమే మాయ, నేను శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అని అంటారు. నెక్స్ట్ది ఇంకొక అడుగుతారు, మీరు నిన్న రాత్రి బాగా నిద్రపోయారా మహారాజా అని అడుగుతారు ఆయన. అడిగితే ఆయన అంటారు, ఈ ముసలి శరీరానికి ఏదో ఒక బాధ అనేది ఉంటూనే ఉంటుంది, షడ్వికారాలతో కూడింది ఇది, ఈ వికారాలన్నీ దేహానికి, లోపల ఉన్న ఈ ఆత్మకి ఇవేమి అంటవు అని అంటారు. షడ్వికారాలు వచ్చింది అక్కడ, యదా దేహే కౌమారం తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముఖ్యతే అని చెప్తారు. ఇప్పుడు ఆయన ఒకసారి ఆల్మోరా వెళ్తారు. ఆల్మోరా వెళ్ళినప్పుడు అక్కడ చాలా అందంగా ఉంటుందండి అక్కడ ప్రదేశం. ఆ ప్రకృతి సౌందర్యం చూసి ఇక్కడ ప్రతి చోట కూడా ఆయన్ని ధ్యానం చేసుకోవాలనిపించేది. చాలా అందమైన ప్రదేశం ఎత్తుకుని ధ్యానానికి కూర్చునేవారట. అయితే ఆ కాసేపు కూర్చునేప్పటికీ ఆయన మనస్సు అంతర్ముఖం అయిపోయేది. అప్పుడు ఆయనకు బయట ఉన్న ఈ చెట్టు చేమ కానీ, లోయలు కానీ, సౌందర్యం కానీ, ఎండ కానీ, చలి కానీ స్ఫురణ ఏది ఉండేది కాదు, శరీర జ్ఞానమే ఉండేది కాదనమాట. ఆ అనంత సౌందర్యానికి లీనమైనటువంటి భగవంతుల్లో ఆయన మనసు లీనమైపోయేది. అప్పుడు ఈ బాహ్య సౌందర్యం ఏది కూడా అతన్ని విచలితం చేయలేదు. ఈ శ్లోకం ఏది చూస్తే మనకి ఇంకా బయట వాటి మీదకి వెళ్ళదు మనసు. రసవజ్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అది పొందగలిగితే మనకు లోపల ఈ బయట ఆకర్షణలు ఏవి కూడా ఇంకా మనని ఆకర్షించవు అని ఇలాగా. అయితే ఇది ఈజీగానే చెప్పగలుగుతారు. రాత్రంతా కూడా ఆయన ధ్యానంలో ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయనకి చివరి రోజులు ఎక్కువ ధ్యానంలోనే గడిపేసేవారు రాత్రంతాను. అప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఒక శ్లోకం చెప్తారు శిష్యుడికి. చెప్పంటారు, ఏ విధంగా ఈ నానా నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయో, అది కలిసిపోయినా సరే ఆ సముద్రంలో ఏమి కూడా విచలితము అవ్వదు. అలాగే బ్రహ్మానందాన్ని పొందినటువంటి వ్యక్తి ప్రారబ్ధవశత వీళ్ళు చెప్తారు. వెరీ గుడ్. అలాగే ఎవరు సమస్త కామవాసనలు పరిత్యజిస్తారో, నిస్పృహ నిరహంకారం మమత్వ బుద్ధి లేకుండా ఉంటారో వాళ్ళు ఉత్తమ శాంతిని పొందుతారు. కామవాసనని వదిలివేసిన వాళ్ళు శాంతిని పొందుతారు. కామాన్యస్సార్ విహాయ కామాన్యస్సార్ అన్న శ్లోకం అన్నమాట. ఈయన ఊటీలో చాలా మౌనంగా కూర్చుని ఉంటారు. ఒకరోజు ఆయన శరీరం నుంచి ఆయన చూస్తున్నారట, మౌనంగా కూర్చుని ఉంటే ఆయన శరీరం నుంచి ఒక జ్యోతిలాగా బయటకు వచ్చిందట. ఆ జ్యోతి మొత్తం ప్రపంచాన్నంతా కప్పివేసింది, అంతా అందులో లీనమైపోయింది. అదే జ్యోతి ఆయనలో ఉన్నట్టుగా ఆయనకి అనుభూతి కలుగుతుంది అనమాట. ఆయన చెప్తారు, శ్రీరామకృష్ణులే ఒక జ్యోతిగా నాలో ఉన్నారు, అదే జ్యోతి మొత్తం ఈ బ్రహ్మాండాన్ని అంతా కప్పివేసింది. అలాగా విరాట్ అనుభూతి ఆయనకి కలుగుతుంది అనమాట. ఈ విధంగా వీళ్ళు అంతా ఎంతో భక్తిగా ఉండేవారు, అంత జ్ఞానంతో యోగిలాగా వీళ్ళు ఉంటూ ఉండేవారు. ఇంకొక 2 నిమిషాలు ఇంకా జస్ట్ పైపైన చెప్పుకుందాము. ఇక త్రిగుణాతీతాన్ని మహారాజు ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి అసలు అల్లిపేరగానే కర్మయోగం అనమాట. పగలు ఏదైనా ఒక పని తీసుకున్నారంటే పగలు రాత్రి కూడా దాని గురించి కష్టపడుతూనే ఉండేవారు. ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టారంటే రాత్రులు మనుషులు ఎవరు ఉండేవారు కాదు. ఆర్టికల్స్ రాసుకోవటం, ప్రూఫ్ చూసుకోవడం, దాన్ని ప్రింట్ చేసుకోవడం. అప్పుడులో లెటర్స్ వేరు కదా, ఒక్కొక్క లెటర్ పెట్టుకుని ప్రింట్ చేసుకునేవారు. ఇలాగ మొత్తం అంతా కూడా ఆయన ఒక్కైనా చేసేవారట. రోజు మొత్తం మీద 1 గంట 2 గంటలు విశ్రాంతి తీసుకునేవారు. పగలు రాత్రి కూడా ఆయన చేసేవారు. ఇలాంటి కర్మయోగం అనమాట ఈయన. అలాగే ఈయన ఫారిన్లో ఉన్నప్పుడు రామకృష్ణుల వారి జన్మదినం వస్తుంది. ఆ జన్మదినానికి ఆయన 6 గంటలకి వేది మీదకి వెళ్ళారంటే 9 గంటల వరకు దాని మీద అక్కడే ఉండేవారట. 2-3 సెషన్స్లో అవి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ప్రతి సెషన్లో పూజ చేయటం, ఉపన్యాసం ఇవ్వటం అంతా కూడా ఆయన ఒక్కనే చేసేవారు అనమాట. ఈ విధంగా ఏ పని తీసుకున్నా సరే ఇక దేహ స్మృతి అనేది లేకుండా ఈయన చేస్తూ ఉండేవారు. ఎన్ని రోజులైనా సరే ఆహారం లేకుండా ఉండగలిగేవారు. 2-3 ఆహారం కూడా ఆయనే తినగలిగేవారు. అలా కంట్రోల్ ఉండేదన్నమాట.
అలాగే చలికాలం అయితే పలచటి దుప్పటి కప్పుకునేవారట. ఒకరోజు ఆయన బాగా జ్వరం వచ్చేస్తుంది. అప్పుడు స్వామీజీ అంటారు, ఏంటి జ్వరంతో పడుకున్నా లేస్తే ధ్యానం చేస్తే అన్నీ పోతాయంటారు. ఆయన సరే అని చెప్పి వెళ్తారు. అలాగే 2 గంటలు ధ్యానం చేశారు హై ఫీవర్ తోటి. వెంటనే జ్వరం తగ్గిపోయిందనమాట. ఇలాంటి యోగి త్రిగుణాతీతానంద మహారాజు. ఆ తర్వాత మన ఇంకా అద్భుతానంద మహారాజు తీసుకుంటే అసలు చెప్పకలమైన స్థితప్రజ్ఞులే అనమాట. ఆయన రామచంద్ర దత్త దగ్గర పనిచేస్తారు చిన్న అబ్బాయిగా వచ్చినప్పుడు. అప్పుడు ఆ తర్వాత రామకృష్ణ దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటారు. ఇక ఆకర్షణ అనమాట చిన్నపిల్లవాడు. నేను ఇక్కడ పనిచేయను, రామకృష్ణ దగ్గరికి వెళ్ళిపోతాను అంటారు. అంటే ఆవిడ అంటారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఆమె రామచంద్ర దత్త భార్య అంటారు, నువ్వు శ్రీరామకృష్ణ దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటున్నావు, అక్కడ నిన్ను ఎవరు చూసుకుంటారు, నీకు అన్నం ఎవరు పెడతారు, బట్టలు ఎవరు ఇస్తారు అంటారు. అంటే ఈయన అంటారు, గుడిలో ప్రసాదం తింటాను, మీరు 2 జతలు బట్టలు ఇవ్వండి సంవత్సరానికి, సరిపోవా అని అడుగుతారు. అంతే అనమాట ఆయన కోరిక. అంతవరకు ఆయన అవసరాలు. కాకపోతే ఈ సాధనలో మాత్రం చాలా దిట్ట. శ్రీరామకృష్ణుడు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది సాధనలో పెట్టి తీరవలసిందే. ఆయన అంటారు, మద్యం తర్వాత కామం వీటన్నిటికీ దూరంగా ఉండాలి అని చెప్తారు. ఆ దుకాణం ఉందని చెప్పి 4 మైళ్ళ దూరాన్ని 8 మైళ్ళు అయినా సరే ఆ షాపు ఉన్న వైపుకి వెళ్ళకుండా వెళ్తారు ఆయన. అంతా ఇదనమాట. ఈ విధంగా చాలా ప్రాక్టీస్ అనేది చేస్తారు వీళ్ళు. కోపాన్ని జయించడానికి, నిద్రను జయించడానికి. రాత్రి నిద్రంతా కంట్రోల్లో వచ్చే వరకు కూడా ఆయన మళ్ళీ లేవను, ముఖం కడుక్కొని జపం చేయను, తిరగను. అలాగే రాత్రి నిద్రంతా కూడా జయిస్తారు. భిక్షాటనికి వెళ్ళాలనుకోండి, శనగలు మూట కట్టి గంగలో వేసి ఉంచేవారట. అది తీసుకుని ఈ గంగ ఒడ్డిన ధ్యానంలో కూర్చుని ఉండేవారు. ఈలోపు ఆటొచ్చినా పోటొచ్చినా ఆయనకేం తెలియదు అనమాట. ఒకసారి అలాగే నీళ్ళు వచ్చి మునిగిపోతుంటే భక్తులు వెళ్ళి గబగబా శ్రీరామకృష్ణుని తీసుకొస్తారు. ఆయన సమాధి నుంచి వెనక్కి తీసుకొస్తారనమాట. ఈ శనగలు నానేదాకా గంగలో తుండిలో కట్టి వేసి ఉంచేవారు. అది తిని మళ్ళీ ధ్యానంలో కూర్చునేవారు. అలాగా ఒక స్థిత ప్రజ్ఞుడు అనమాట. ఒక భక్తుడు వెళ్తాడు, ఇంత ఎందుకు మహారాజు మా ఇంట్లో మీరు భోజనం చేయండి అంటారు. ఆయన అంటారు, నాకు ఎప్పుడు ధ్యానం భగ్నం అవుతుందో తెలియదు, నేను మళ్ళీ ఎప్పుడు ధ్యానంలోకి వెళ్తానో తెలియదు, నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను. నేను మీ ఇంటికి రావడం అంటే ఒక నియమం పెట్టుకోవాలి, అందుకు నాకు భిక్షాటనే చాలు అంటారు. అటువంటి యోగి అద్భుతానంద మహారాజు. ఇక అఖండానంద మహారాజు అంటే ఆత్మజ్ఞానంతో కూడినటువంటి కర్మయోగి అనమాట. అందరి కష్టాల్లోనూ సుఖాలని ఆయన అనుభవించారు అనమాట. ఒకసారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు పడుకున్న వాళ్ళు చెమటలు పోసేస్తున్నాయంట వేసవకాలం. ఈయన ఏం చేస్తారు, వెంటనే ఫ్యాన్ తీసుకుని ఆయన వాళ్ళందరికీ విసురుతుంటే ఆయనకు అనుభూతి కలుగుతుంది, ఆయన శరీరం చల్లబడినట్టు అనమాట. ఎంతో అంటే అనాథుల దగ్గరికి కానీ తర్వాత వాళ్ళ అలాంటి పిల్లలందరినీ చేరదీసి చదువు చెప్పటం ఒక తల్లి ప్రేమ అనమాట. అయితే దీనికి వెనకాల ఏంటది, ఆత్మజ్ఞానం ఉంచుకొని కర్మయోగాన్ని అనుష్ఠించారు. ఒకసారి ఒక అమ్మాయికి కలరా సోకుతుంది. చాలా ముసలావిడ అనమాట. ఆయన తీర్థయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడు ఆ ముసలావిడి విరోచనాలతోటి వాంతులతోటి పడిపోయి ఉంటే ఈయన తీసుకెళ్ళి స్నానం చేయించి ఆవిడకి బట్టలు కట్టి అది చేస్తారు. ఆమె అంటుంది, నాయన మళ్ళీ జన్మలో నువ్వు నా కడుపును పుట్టాలి అని అంటుంది. ఆయన అంటారు, ఎందుకమ్మా ఇప్పుడే నేను నీ బిడ్డని అని చెప్తారనమాట. ఇలాగా అందరితోటి నిస్వార్థమైన సేవ ఆత్మభావంతో అఖండానంద మహారాజ్ చేశారు. ఇలాగ ప్రతి విషయం కూడా మనకి వీళ్ళ జీవితాల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి